కార్లలో వెళ్ళే వాళ్ళు మాత్రం వేడిని తట్టుకోవడానికి ఏసీల్లో తిరగడానికి వాళ్ళు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ బైక్ మీద వెళ్ళడం చాలా కష్టంగా మారింది. ఈ కష్టాన్ని తీర్చేందుకు హైదరాబాదీ వాళ్ళు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మార్గం ఏంటో చూద్దాం. సూర్యప్రతాపానికి రోడ్డెక్కాలంటేనే జనం జంకుతున్నారు. కార్లు బస్సుల్లో వెళ్లేవారికి కొంచెం పర్వాలేదు గాని బైకులపై ప్రయాణం చేసేవారికి మండుటెండలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి జనాన్ని రక్షించేందుకు మార్కెట్లోకి కొత్తగా బైకు గొడుగులొచ్చేశాయి. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా గొడుగులు ఎగిరిపోకుండా వీటిని రూపొందించారు. మన హైదరాబాద్లోని తొలిసారి మేడ్ ఇన్ ఇండియా బైక్ అంబ్రెల్లాస్ ను రూపొందించారు. గాలి తీవ్రతను తట్టుకునేలా డైనమిక్ ఆకారంలో వీటిని తయారు చేశారు. ఈ అంబ్రెల్లాస్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో స్కూటర్ మోడల్, మన యాక్టివా, యాక్సెస్, మాస్ట్రో అలాంటి స్కూటర్ మోడల్స్ వచ్చేసి 70 వరకు టెస్టెడ్ అండి. రికమెండెడ్ ఇస్ 50 to 60. బైక్స్ అనేవి చాలా స్పీడ్ వెహికల్స్ అండి. దాని స్పీడ్ ఎలా అంటే 100 వరకు టెస్టెడ్. యూ కెన్ గో అప్ టు స్పీడ్ ఆఫ్ 80 kilometers. మీకు హైవేలు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇది చాలా హైట్ మీద ఉంటుంది, పక్కకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ బైక్ అంబ్రెల్లాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ గొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు తయారీదారులు. ఇప్పటికే 3000 గొడుగుల అమ్మకాలు చేసినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాక తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కు ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నామంటున్నారు. ఈ గొడుగులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఈ గొడుగులు ఏర్పాటు చేసుకోవాలంటే స్కూటర్కు 1500 రూపాయలు, బైక్ 1800 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డైలీ 50 to 60 kilometers అండి తిరిగేది నేను. దానికోసం అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదేంటంటే నా కోసమే వచ్చిందా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మనం 20-30 kilometers తిరిగితేనే అమ్మో ఎందుకు అనుకోవచ్చు. దీని మీద 80-90 kilometers తిరిగినా సరే చాలా హ్యాపీగా ఉంది. బైక్ గొడుగుల ద్వారా ఎండా వాన నుంచి ఉపశమనం లభిస్తోందని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ గొడుగులు హైదరాబాదీలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త అంబ్రెల్లాలను ఫిక్స్ చేసుకుంటే ఎండ నుంచి కాస్తైనా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి నిర్వాహకులు తెలుపుతున్నారు. అయితే పర్టికులర్గా ఈ ఎండ నుంచి ఉపశమనం చెందేందుకు మీరు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు. కెమెరామెన్ విష్ణుతో వెంకట్, HMTV, హైదరాబాద్.